వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జాయిసా కౌన్సిలింగ్ మనకు జూన్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో మనకి సీట్స్ ఎన్ని ఉన్నాయి, జనరల్ ఎన్ని అనే సీట్స్ ఒకసారి చూద్దామండి. మనకి దేశంలో ఉన్న 23 ఐఐటీల్లోనూ మనకి సీట్స్ వివరాలండి. మొత్తం టోటల్గా జనరల్ పీడబ్ల్యూడి, జనరల్ ఈడబ్ల్యూఎస్, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, అలాగే ఎస్సీ పీడబ్ల్యూడి అండి, ఎస్సీ పీడబ్ల్యూడి అండి, అలాగే ఎస్టీ పీడబ్ల్యూడి, ఓబీసీ అండి, ఓబీసీ పీడబ్ల్యూడి. టోటల్ సీట్స్ వచ్చి మనకి ఒక్కొక్క కాలేజీకి ఇక్కడ మనకి భువనేశ్వర్ అండి, ఐఐటి భువనేశ్వర్. ఇది మనకి దీనికి సంబంధించి టోటల్ సీట్స్ 496 సీట్స్ అండి. మనకి జూన్ 2వ తారీఖు నుంచి జాయిసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు అనేవి ఒకసారి చూసుకుంటే మనకి ఏ కాలేజీ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా ఐఐటి భువనేశ్వర్ 2008 అండి, ఐఐటి ముంబై 1958, ఐఐటి మాండి 2009, ఐఐటి ఢిల్లీ 1961, ఐఐటి ఇండోర్ 2009, ఐఐటి ఖరగ్పూర్ 1951, ఐఐటి హైదరాబాద్ 2008 అండి, అలాగే జోధాపూర్ 2008, కాన్పూర్ 1963, ఐఐటి మద్రాస్ 1959, గాంధీనగర్ 2008, ఐఐటి పాట్నా 2008 అండి, రూర్కీ 2001, ధన్బాద్ 2016, రాపర్ 2008, వారణాసి 2012, గౌహతి 1994 అండి, పిహ్లా 2016, గోవా 2016, పాలక్కాడ్ 2015 అండి, తిరుపతి 2015, జమ్మూ 2016, ధార్వాడ్ 2016 అండి. ఇది మనకి ఐఐటి అంటే మనకి ఫస్ట్ పెట్టిన మద్రాస్ ఐఐటి అండి. ఇప్పుడు మన జాయిసా కౌన్సిల్ కాన్పూర్ ఐఐటి నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి వివరాలండి ఇవి మనకి కేటగిరీ వైజ్ ఐఐటీస్ 2024 జాయిసా కౌన్సిలింగ్లో మనకి సీట్స్ అండి. ఇవి 17,740 సీట్స్. ఫిమేల్కి మనకి ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారండి. 1725 సీట్లు మొత్తం టోటల్గా ఐఐటీలో. జనరల్కి వచ్చి 6,819 సీట్స్ అండి. జనరల్ పీడబ్ల్యూడి వచ్చి 356 సీట్స్. అలాగే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐఐటీస్ అండి. ఐఐటీస్ కాలేజెస్లో మనకి 2024 జాయిసా కౌన్సిలింగ్లో మనకి 23 ఐఐటీలో ఉన్న సీట్స్ వివరాలండి ఇవి. ఎన్ఐటి కాలేజెస్ అండి. ఎన్ఐటి కాలేజెస్లో మనకి సీట్స్ వివరాలు 2024కి సంబంధించి జాయిసా కౌన్సిలింగ్లో మనకి 24,229 సీట్లు అండి. ఫిమేల్ సూపర్ న్యూమరీ కింద మనకి 657 సీట్లు అండి. మనకు ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్లు అనేవి అంటే రిజర్వేషన్ ప్రకారం అండి. టోటల్ సీట్స్
ఇక్కడ ఎన్ఐటీస్ అండి. ఎన్ఐటీస్ మనకి 32 ఎన్ఐటీస్ ఉన్నాయి. వాటిల్లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అండి 184 సీట్స్ జనరల్. ఎన్ఐటి వరంగల్లో తెలంగాణ అండి 404 సీట్లు. ఎన్ఐటీస్ 2024 జాయిస్ కౌన్సిలింగ్లో మనకి 24,229 సీట్కి కౌన్సిలింగ్ జరిగిందండి. ఇది జాయిస్ ఎన్ఐటి కౌన్సిలింగ్. ఎన్ని సీట్స్ ఉన్నాయనేది జనరల్ పీడబ్ల్యూడి, జనరల్లో ఈడబ్ల్యూఎస్, జనరల్లో ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్టీ పీడబ్ల్యూడి, ఓబీసీ అండి, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి. టోటల్ సీట్స్ ఇవి. ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కాలేజెస్ వివరాలండి. సీట్స్ వచ్చి మనకి ట్రిపుల్ ఐటీస్కి సంబంధించి 26 కాలేజీలు ఉన్నాయండి. దానికి సంబంధించి వివరాలు 2024 జాయిస్ కౌన్సిలింగ్లో టోటల్ సీట్స్. ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కాలేజెస్ అండి ఇవి. వీటికి సంబంధించిన సీట్ల వివరాలు. ఐఐటి 23 కాలేజెస్లో మనకి 6,819 జనరల్ సీట్స్ అండి. అలాగే ఎన్ఐటీలో 32 కాలేజెస్లో 9,296. ట్రిపుల్ ఐటీలో 26 కాలేజీలో 3,335 అండి. మొత్తం టోటల్ 56,528 సీట్లు అండి. సీట్ కెపాసిటీ మనకి 2024 జాయిస్ కౌన్సిలింగ్లో 56,528.
టోటల్ 2023లో 57,152 సీట్లు అండి. అలాగే టోటల్ 2024లో 59,917 సీట్లకి మనకి కౌన్సిలింగ్ జరిగింది. ఐఐటి 23 కాలేజీల్లో మనకి పైదేమో 24 అండి, కిందేమో 23 సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్. జిఎఫ్టిఏ అంటే కేంద్ర ప్రభుత్వ మనకి ఆర్థిక సహకారంతో నడిపే కాలేజెస్ 40 కాలేజెస్ ఉన్నాయండి. 4,059 జనరల్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇది మన జాయిసా కౌన్సిలింగ్లో మనకి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలో ఉన్న సీట్స్ వివరాలండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.